వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. ఏంట్రా విషయం? నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది. అలాగా? మన ఊళ్ళోనే నన్ను ఎస్ఐగా అపాయింట్ చేశారు. చాలా సంతోషంరా. అన్నయ్య, నాకు కాదురా, ముందు మీ ఆవిడికి పెట్టు. ఇదంతా అమ్మాయి అదృష్టం. నీకు ఉద్యోగం రావాలని ఎన్ని నోములు నోచిందో, ఎందరు దేవుళ్లకు మొక్కిందో. వెళ్ళి మీ ఆవిడికి పెట్టు. అరే, ఏంటమ్మా ఇది? నా మొహం చూస్తే ఎలాంటి పనైనా నాశనం అయిపోతుందని, నేను నష్ట జాతకురాలని మా నాన్న ఎప్పుడు అంటుండేవారు. అదే నా మనసులో నాటుకుపోయింది. ఆ రోజు మీరు కుంకుమ భరిని అడిగినప్పుడు శుభమా అంటూ పెళ్లి చేసుకోబోయే ఆ పిల్లకి నా చేతులతో కుంకుమ ఇచ్చానంటే ఎక్కడ శుభం జరుగుతుందోనని భయపడ్డానండి. అందుకేనండి మీరు బయటికి వెళ్తూ గొడుగు అడిగినా ఇవ్వకపోవడం, ఎదురు రాకపోవడం. అంతేగాని నా బతుకులో వెలుగు నింపిన మిమ్మల్ని అవమానించేంత దుర్మార్గురాలి కాదండి. ఏంటమ్మా ఇది? చిన్నపిల్లల లేదండి, నాకు అదృష్టం ఉందని, నా పూజకు ఓ విలువ ఉందని మొట్టమొదటిసారి అందు మీరే. ఈ క్షణమే నా ప్రాణాలు పోయినా పర్వాలేదు బాబు గారు. ఆ ఒక్క మాట చాలు. ఊరుకో. మంచి చెట్లకు మనుషులే కారణమైతే ఇక గుళ్ళెందుకు, దేవుళ్ళెందుకు? పిల్లెదురొస్తే అశుభం అని, నక్కతోక తొక్కితే శుభమని అంటారు. అలా అయితే అందరూ ఇళ్లలో నక్కల్నే పెంచుకోవచ్చుగా. అలా ఎందుకు చేయరు? మంచి చెడు అన్నది మనుషుల మనసుల్లో ఉంటుందమ్మా, ఆశీర్వదించే చేతుల్లో కాదు. ఇక మీదట నేనెప్పుడూ నీ కళ్ళలో నీళ్లు చూడకూడదు, సరేనా? రే, అమ్మాయికి తీపి తినిపించు. మధు, చిన్నప్పుడు నేను ఒక్కడనే కష్టపడుతున్నానని, నాకు సాయంగా ఉండాలని చదువు అవ్వలేదన్న వంకతో చదువు మానేశావు. ఇప్పుడు నీ తమ్ముళ్ళిద్దరూ అభివృద్ధిలోకి వచ్చారు. మరుదులిద్దరికీ మంచి ఉద్యోగాలు వచ్చాయి. తన భర్త మాత్రం అలాగే ఉన్నాడని నీ భార్య బాధపడదు. చూడు మధు, చదువుకున్నోళ్లే వృద్ధిలోకి రావాలని ఏమీ లేదు. కృషి పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. నీకు తెలివితేటలున్నాయి. నువ్వు తలుచుకుంటే కానిదంటూ ఏదీ లేదు. పైగా నీకు సాయిగా మేమందరం ఉన్నాం. రా బాబు రా. నమస్కారం అండి.
వచ్చే వారి నుంచి 100 పచ్చడి బాటిళ్ళు 100 మసాలా ప్యాకెట్లు ఎక్కువ వేయండి. అలాగేనండి. మార్కెట్లో మీ ప్రోడక్ట్స్ మంచి పేరు వచ్చింది. చాలా సంతోషం అండి. ఆ. వస్తానండి. బెస్ట్ ఆఫ్ లక్. ఆ బాక్స్ లోపల పెట్టవా? అలాగే సార్. ఇక మీద మీ ఆర్డర్లు సగం వేయండి, సరిపోతుంది. అదేంటండి? మీ పచ్చళ్ళు అమ్ముడుపోక చాలా స్టాక్ అలాగే ఉండిపోయింది. ఇప్పుడు అందరూ రుచి పచ్చళ్ళు రుచి మసాలానే అడుగుతున్నారు. మా నల్లుడి గురించి తక్కువగా అంచనా వేశారు కదా, ఇప్పుడేమంటారు? ఎలాగైతేనే అతను వృద్ధిలోకి వస్తే చాలు. వాళ్ళు బాగుంటే నాకు సంతోషమేగా. ఎవడ్రా వాడు? ఇన్నాళ్ళుగా వ్యాపారం చేస్తున్నాను, నిన్నగాక మొన్న వచ్చినోడు వాడు నాకు పోటీయా? వాణ్ణి పెరగనివ్వకూడదు. వాణ్ణి ఇక్కడికి రప్పించండి, నేను మాట్లాడతాను. నమస్కారం అండి. మ్మ్. రమ్మన్నారంట. నీ పచ్చళ్ళ కంపెనీ మూసేయాలి. నీకెంత కావాలి? 5 లక్షలు ఇస్తాను. చాలా? 5 లక్షలు కాదు, 50 లక్షలు ఇచ్చినా నా కంపెనీ మూయడం జరగదు. బాగా ఆలోచించుకొని చెప్పు. ఈ వ్యాపారంలో పుట్టి పెరిగినోడ్ని, నాతో పోటీ పడకు. నా చేతి కింద 6,000 మంది పనిచేస్తున్నారు. ఆంధ్ర మొత్తం నాకు బ్రాంచులు ఉన్నాయి. నేనే మార్కెటింగ్ చేయలేకపోతున్నాను. ఆఫ్టర్ ఆల్ ఒక కుటీర పరిశ్రమలా పెట్టుకొని నువ్వెలా మార్కెటింగ్ చేయగలవు? 6,000 మంది వర్కర్స్ని పెట్టుకుని ఆంధ్ర మొత్తం బ్రాంచీలున్న మీరే నా కంపెనీ చూసి భయపడుతున్నారంటే నా సరుకుల నాణ్యత ఉందనేగా. ఆ నాణ్యత ఉన్నంత వరకు నాకెవరూ పోటీ కారు. ఈ ప్రపంచంలో నేను ఎక్కడైనా మార్కెట్ చేయగలను. వస్తాను. ఇక్కడ ఏం లేదండి. ఇక్కడ ఏం లేదండి. ఇప్పుడు ఊపిరి పీల్చి బిగ్బట్టు. నెమ్మదిగా వదిలి. ఓకే, లే. నెమ్మదిగా ఇలా వచ్చి కూర్చో. ఏం లేదు, మామూలు కడుపు నొప్పే. ఈ టాబ్లెట్స్ 3 రోజులు వాడు. ఎలా వాడాలో ఇందులో రాశాను. మన 2 ఊర్ల పొలిమేరలో ఉన్న ఈ మల్లికార్జున స్వామి వారి దేవాలయం జీర్ణదశలో ఉందన్న విషయం మీ అందరికీ తెలుసు. ఇన్నాళ్ళు మీ ఊరు వాళ్ళు పట్టించుకుంటారని మా ఊరి వాళ్ళు, మా ఊరి వాళ్ళు పట్టించుకుంటారని మీ ఊరి వాళ్ళు దీన్ని ఇలా వదిలేశారు. ఈ గుడి మీ ఊరికి ఎంత ముఖ్యమో మా ఊరికి అంతే ముఖ్యం. కాబట్టి మన ఇరు గ్రామ ప్రజలు కలిసి దాన్ని బాగు చేయించి కుంభాభిషేకం చేయించాలనే సదుద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీలో 2 గ్రామాలకు సంబంధించిన ప్రముఖులు ఉన్నారు. కమిటీ ప్రెసిడెంట్గా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో శ్రీ గోపాలరావు గారి పేరు, శ్రీ లక్ష్మీపతి గారి పేరు పరిశీలనలోకి వచ్చాయి. అందువలన మేమందరం బాగా ఆలోచించి తర్జన భర్జనలు చేసిన మీదట శ్రీ గోపాలరావు గారే అన్ని విధాలా ప్రెసిడెంట్ పదవికి అర్హులని ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది. అంచేత ఈ ఉభయ గ్రామ ప్రజలు శ్రీ గోపాలరావు గారికి ఉదారంగా విరాళాలు అందజేసి ఈ శుభకార్యాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఏంటి ఇంకా రాలేదా? ఏంటయ్యా, టైం 10 అవుతోంది. బోర్డు మీద 10 గంటలను రాసింది. మీ డాక్టర్ ఇంకా రాలేదు. అసలు మీ డాక్టర్ కి టైం సెన్స్, పంక్చువాలిటీ ఏమైనా ఉన్నాయా? ఇంతకీ మీరెవరండి? నేను డాక్టర్ అమ్మని. ఓహో, మీరు డాక్టరేనా? డాక్టర్ అంటే డాక్టర్ని కాదయ్యా, డాక్టర్ని చేసుకోబోయేదానని అర్థం. ఓహో, అవును, నువ్వెవరు? నేను ఇక్కడ టోకన్ ఇస్తూ ఉంటానులేండి. తప్పుకో. తప్పుకోవయ్యా. అవును, మీ డాక్టర్ కి ఎవరో అన్నయ్య ఉన్నాడంట కదా, ఎలాంటోడు? ఎలాంటోడంటే అదేనయ్యా, చాలా కోపిస్తని విన్నాను. ఎందుకని అడుగుతున్నారు? ఎందుకంటావేంటయ్యా? ఆ అన్నయ్య మాట వినగానే మీ డాక్టర్ గడగడా వణికిపోతాడు. అసలు డాక్టర్ చదివే తమ్ముణ్ణి అలా భయపెట్టచ్చా? తప్పు కదా? తప్పేనండి. కాని కాని నాకు మీ డాక్టర్కి పెళ్ళవని ఆ అన్నయ్య సంగతి అప్పుడు చెప్తాను. ఏం చేస్తారండి? ఏం చేస్తానా, సంవత్సరం తిరగకుండానే కవల పిల్లల్ని కని వాళ్ళ అన్నయ్య చేతిలో పెడతాను. వాళ్ళకి 5 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా మొట్టికెళ్ళేస్తారు. అలా నా కసి తీర్చుకుంటాను. ఈ డాక్టర్ ఎప్పుడు వస్తాడో ఏంటో. అది సర్లే కానీ నువ్వు పని చేయి. మీ డాక్టర్ రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పు. నేను అంటే ఓ, నా పేరు చెప్పలేదు కదా, నందిని. ఏం చెప్తావు? అదేనండి, నందిని గారు వచ్చి వెళ్ళారు అని చెప్తాను. గుడ్, పైకొస్తావు.
దీంతో మొత్తం 4,98,200 అయ్యాయి. ఉమ్, పోతే నువ్వు ఇచ్చినంత ఇవ్వలేకపోయినా ఈ దైవకార్యానికి నా వంతు చంద 1800. దీంతో మొత్తం 5 లక్షలు పూర్తయ్యాయి. సరేరా, ఆ, నేను ఈ డబ్బు తీసుకుని పట్నం వెళ్ళి బ్యాంక్లో వేసొస్తాను. అలాగే నేను నీతో వద్దాం అనుకున్నాను రా, అనుకోకుండా సాయంత్రం ఇన్స్పెక్షన్ వచ్చింది. పర్వాలేదులే, ఆ. వెళ్ళొస్తాను. అయ్యో మూర్ఛ మూర్ఛ బసాపండి బసాపండి. ఇదిగోండి తాళం చేతులు పూర్తి. ఈ తాళాలు అతని చేతిలో పెట్టండి. వీటి వల్ల ప్రయోజనం లేదు. నాలుగు ఖర్చుకోకుండా పళ్ళ మధ్య పెట్టడానికి గట్టిగా ఏదైనా ఉంటే ఇవ్వండి. ఇదిగో ఇది చూడండి. మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చోండి, కొంచెం గాలాన్ని పట్టి. ఇప్పుడు ఎలా ఉంది బాబు? ఆ. అయ్యో, నా బ్యాగ్ ఎవరైనా చూసారా? అందులో 5 లక్షలు ఉన్నాయి. నా బ్యాగ్ వెంటనే బస్ ఆపండి. ఎవరిని కింద దిగవద్దు. అందరినీ చెక్ చేయండి. నా అంచనా తప్పు కాలేదు. వాడి మంచితనమే వాడిని దెబ్బకొట్టింది. మన వాళ్ళని పంపించి గుడి తాలూకు డబ్బు కొట్టేశాడని పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఇప్పుడు ఆ స్టేషన్లో ఎస్ఐ వాడి తమ్ముడే. వాడే వెళ్ళి వాడి అన్నయ్యని అరెస్ట్ చేసి వీధుల్లో నడిపించుకు తీసుకురావాలి. అది నేను కళ్ళారా చూడాలి, మనసారా సంతోషించాలి. అయ్యో గోపాలం గారు మీరు దేవస్థానం సొమ్ము దొంగిలించారని ఎవరో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మీ తమ్ముడు గారు వస్తున్నారు. చూడు గోపి, ఎప్పుడు నువ్వు ఉద్యోగంలో చేరావో అప్పుడే తనా పరానే తేడా మర్చిపోవాలి. నేరం చేసిన వాడు నీ తమ్ముడైనా అన్నైనా సరే శిక్షించాల్సిన బాధ్యత నీది. అదే నువ్వు నీ ఉద్యోగానికి ఇచ్చే గౌరవం. రే గోపి, ఏమిట్రా ఇది? నన్ను క్షమించన్నయ్య. నేను కోరి ఉద్యోగుల చేర్లు మాట నిజమే, కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అనుకోలేదు. నా ఒంట్లో ప్రతి రక్త పట్టు నీ భిక్షానన్నయ్య. నిన్ను అవమానపరిచి ఉద్యోగం నిలబెట్టుకునే బదులు నా ప్రాణాలను వదులుకుంటారు, కానీ ఈ పని మాత్రం చేయలేనన్నయ్య. ఏరా, ఇన్నేళ్లు కష్టపడి సంపాదించిన ఉద్యోగానికి రాజీనామా చేస్తావా? కనీసం నీ పెళ్ళాం ఏమనుకుంటుందోనని ఆలోచించావా? ఇందులో అనుకోవడానికి ఏముంది మామగారు? ఎండనక వాననక కష్టపడి
ఓ తండ్రి కంటే ఎక్కువగా ఈయన్ని పెంచి పెద్ద చేశారు బావగారు. అలాంటి దేవుణ్ణి అరెస్ట్ చేసే ఆ ఉద్యోగం ఈయనకు అవసరం లేదు. బాగుంది. అన్నకు తగ్గ తమ్ముడు, తమ్ముడికి తగ్గ పెళ్ళం. సరే మీ ఇష్టం. నానమ్మ, అన్నయ్యడి. నమస్కారం అండి. ఓ నువ్వా? రా కూర్చో. పర్వాలేదండి. ఏంటి ఇలా వచ్చావు? ఆ రోజు నా కంపెనీని మూసేయమన్నారు. ఇప్పుడు నేను మూసేయడానికి సిద్ధంగా ఉన్నాను. దానికి ప్రతిఫలంగా నాకు 5 లక్షలు కావాలి. అలాగే, నీకు కావాల్సిన 5 లక్షలు నేను ఇస్తాను. చాలా థ్యాంక్స్ అండి. కానీ మీరు మీ కంపెనీని మూసేయక్కర్లేదు. సార్, అవును మిస్టర్ మధు, మీ అన్నగారికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్నాను. మీ కుటుంబం గురించి కూడా విన్నాను. సహజంగా అందరూ ఐకమత్యానికి ఉదాహరణ రామలక్ష్మణులు అంటారు. కానీ ఆ రామలక్ష్మణులు ఎలా ఉంటారనేది పుస్తకాల్లో చదవడం తప్ప ఎవ్వరూ చూడలేదు. మీ అన్నదమ్ములను చూస్తే ఆ రామలక్ష్మణులు ఇలాగే ఉండేవారేమో అనిపిస్తుంది. అలాంటి కుటుంబానికి ఇలాంటి ఇబ్బంది రావడం నిజంగా దురదృష్టం. రామునికి హనుమంతుల్లా కాకపోయినా ఏదో ఉడతా భక్తిగా నా వల్ల వీలైన సహాయం ఈ 5 లక్షలు తీసుకో. మీ కంపెనీ పేరు మీదే అన్ని సరుకులు తయారు చేయండి. నేను వాటిని ప్రపంచమంతా మార్కెటింగ్ చేస్తాను. సార్, మీ రుణం ఉంచుకోను. తొందరలోనే తీర్చేస్తాను. స్నేహితుల మధ్య రుణాలేంటి మధు? వీఆర్ ఫ్రెండ్స్. ఏంటే అక్కడ ఆగిపోయావు? రా. నువ్వు మీ అన్నయ్యని అరెస్ట్ చేయడానికి అట్టెళ్ళావు, ఆయన లొంగిపోవడానికి ఇటు వచ్చారు. అవును, యూనిఫామ్ చేత్తో పట్టుకొచ్చావేంటి? సార్, నేను రే, ఈ మాత్రం దానికే బెదిరిపోయి ఉద్యోగం వదులుకుంటావా? నువ్వు ఇలాంటివి ఎన్నో సమర్థవంతంగా ఎదుర్కోవాలి. నిన్ను నేను ఎస్పీగా చూడాలి. అది కాదన్నయ్య. ఇంకేం మాట్లాడకు. ఇన్స్పెక్టర్ గారు, నన్ను లాకప్లో పెట్టండి. ఆగండి సార్, ఆ డబ్బు ఎక్కడికి పోలేదు. నేనే తీసి జాగ్రత్త చేశాను. ఈ విషయం అన్నయ్యకి తెలియక బ్యాగులో డబ్బు కనబడకపోవడంతో అది పోయిందనుకున్నాడు. నే పట్నం నుంచి వచ్చేసరికి జరిగిన గొడవంతా తెలిసిందే. రే మధు, జరిగిన దానికి నన్ను క్షమించనయ్యా. ఇంటికి వెళ్ళాక అన్ని వివరంగా చెప్తాను. సార్, ఇదిగోండి 5 లక్షలు. ఇది కమిటీ వాళ్ళకి అప్పగించి ఈ కేసు కొట్టేయండి సార్. భలే వాడివయ్యా, తీసినప్పుడు ఒక మాట ఆయనతో చెప్పుండొచ్చుగా. అనవసరంగా పెద్ద ఆయన స్టేషన్ వరకు రప్పించావు. సారీ సార్. అన్నయ్య, మీరు ఇంటికి వెళ్ళండి. నేను లెక్క అప్ప చెప్పేసి వస్తానండి. అలాగే. ఎలా దెబ్బ కొట్టాలన్నా కుదరటం లేదు. అయినా వీళ్ళకు ఉన్న పళ్ళంగా 5 లక్షలు ఎలా వచ్చాయి? అదే బావా, నాకు అర్థం కావటం లేదు. నీకు అర్థమైతే ఆశ్చర్యపడాలి కానీ అర్థం కాకపోతే ఆశ్చర్యమేముంది? యూస్లెస్.